రైట్, ఇక ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో కూడా మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు గంగాపురం వెంకటరెడ్డి గారు అండ్ కాంగ్రెస్ నాయకులు మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు అండ్ సీనియర్ అనలిస్ట్ డాక్టర్ ప్రొఫెసర్ శేషు గారు. అందరికీ నమస్కారం అండి. నమస్తే మేడం. రైట్, శేషు గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. 2029 ఎన్నికల్లో కంప్లీట్గా రాజకీయం అనేది కొత్త రూపాంతరం చెందినటువంటి ఒక ఎలక్షన్స్ మనం చూడబోతున్నామా అనిపిస్తోంది. ఎందుకంటే రాజకీయ పార్టీల ప్రచార శైలి దగ్గర నుంచి, వాళ్ళ హామీల దగ్గర నుంచి ఇవన్నీ కూడా టార్గెట్ మొత్తం కూడా జెన్ జీ. మొత్తం ఇప్పుడు అన్ని పార్టీలు కూడా జెన్ జీ జపం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం జనాభాలో 25% కంటే ఎక్కువ ఉన్నటువంటి జెన్ జీల ఓట్లు రానున్నటువంటి ఎలక్షన్స్లో చాలా అంటే చాలా కీలకం అన్ని పార్టీలకు కూడా. సో అన్నీ ఇప్పటికే జెన్జీలు బాట పట్టారు. వాళ్ళు ఏ రకంగా అయితే ఎక్కువగా అట్రాక్ట్ అవుతారో ఆ పదంలో అన్ని పార్టీలు కూడా దూసుకుపోతున్నాయి. ఇంక్లూడింగ్ ప్రధాని మోదీ కూడా ఆయన స్టైల్ మార్చి సెల్ఫీ వీడియోలతో వాళ్ళకి దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలతో ఇంకొక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై కూర్చుంది. సో ఏం జరగబోతుందంటారు? రేపటి ఎలక్షన్స్లో జెన్జీనే మొత్తం అంతా కూడా నిర్దేశించబోతోంది ఆ రాజకీయాల్ని. దేశంలో సంక్లిష్టమైనటువంటి ఎన్నికలు, రాజకీయాలు, ఓటింగ్ ఉంటది. మనం ఇన్ని ఎన్నికలు చూసాం, 18 లోక్సభ ఎన్నికలు చూసాం. మనం అంత సుదీర్ఘమైనటువంటి ఎన్నికల వ్యవస్థ అనుభవం మనకుంది. అయితే దేశంలో ఓట్ బ్యాంక్ రాజకీయాలు చాలా చాలా పాపులర్గా ఉంటాయి దేశంలో. ఒకప్పుడు పార్టీ బేస్డ్ ఎన్నికలు జరిగాయి, తర్వాత కాస్ట్ బేస్డ్ ఎన్నికలు జరిగాయి, తర్వాత రిలీజియస్ బేస్డ్ ఎన్నికలు జరిగాయి, ఒకనొక సందర్భంలో రీజనల్ బేస్డ్ ఎన్నికలు జరిగాయి. ఇక ఇప్పుడైతే మనకు తెలుసు కోట్ల రూపాయలు వెదజల్లి ఆయా నియోజకవర్గాలు ఎన్నిక ఏదైనా డబ్బులు పంచి గెలిచేటటువంటిది, అంటే మనీ బేస్డ్ పాలిటిక్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనేటటువంటి విషయం జరుగుతుంది. అంటే ఎలక్షన్ అజెండా ఫ్రమ్ టైమ్ టు టైమ్ దట్ హ్యాస్ టు చేంజ్. ప్రతి సందర్భంలో మారుతున్నటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ గత కొంతకాలంగా మీరు అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఒక 4 వర్గాల ఓట్లను టార్గెట్ చేసుకొని ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధిస్తుంది. మనం ఎంత కాదనుకున్నా భారతీయ జనతా పార్టీ సాధించే విజయాలు చాలా గొప్పగానే కనపడతాయి మనకి. దానికి కారణం ఏంటంటే ఒక 4 కేటగిరీ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేశారు. ఒకటి రైతులు, రెండోది మహిళలు, మూడోది పేదలు, నాలుగోది యువత. ఈ ముగ్గురిని యువత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే అంటే యువతకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అని అంటే వాళ్ళు ఒక ప్రభావితమైనటువంటి శక్తులు, తర్వాత వాళ్ళకు ఉద్యమాన్ని వెనుదిరగని ఉద్యమాలు నిర్మించేటటువంటి శక్తులు. కాబట్టి యువత అనేటటువంటి ఫ్యాక్టరు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి బలమే అది. ఒక దశాబ్దం పైగా దేశంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి నేషనల్ హిందుత్వ అజెండాకి ఆకర్షితులైనటువంటి యువత వాళ్ళకి బలంగా నిలబడటంతో కొన్ని రాజకీయంగా కొన్ని అద్భుతమైనటువంటి విజయాలు భారతీయ జనతా పార్టీ సాధించింది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు జన్ జీ టు జన్ ఆల్ఫా మనం గనక చూస్తే, మీరు ఇందాక ఇంట్రోలో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే సగటున 29 ఏళ్ల వయసు కలిగినటువంటి వాళ్ళు భారతదేశంలో 27% ఉన్నారు. మీకు తెలంగాణకు వచ్చేసరికి 24% ఉన్నారు. హైయెస్ట్ వచ్చేసరికి బీహార్ లో ఉన్నారు, 32.5% ఉంటారు. సెకండ్ హైయెస్ట్ వచ్చి కాశ్మీర్ లో ఉంటారు, మీకు 30% ఉంటారు వాళ్ళు. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఉద్యమ ఫలితం ఏది, కాక్రోచెస్ వచ్చిన తర్వాత, విద్యార్థి ఉద్యమాలు వచ్చిన తర్వాత, ఢిల్లీ పరిణామాలు జరిగిన తర్వాత మనకి కనపడుతున్న ఒక పొలిటికల్ సినారియో ఏంటంటే దానికంటే కొద్దిగా ముందు జరిగినటువంటి ఎలక్షన్ తమిళనాడు ఎలక్షన్. తమిళనాడు ఎలక్షన్ లో మనం ఒక కీలకమైన చర్చ చేసాం అనేక సందర్భాలు. ఏం చేసామంటే యూత్ 20% ఉన్నటువంటి ఓట్స్ విజయ్ పార్టీ టీవీకేకి అనుకూలంగా ఉన్నాయి, గెలుపు ఓటములను అది ప్రభావితం చేస్తుంది అంటే ఫలితాలు వచ్చిన తర్వాత అది కనపడింది మనకి స్పష్టంగా. తర్వాత రెండోది, ఒకవైపు ఢిల్లీలో ఈ జంతర్ మంతర్ దగ్గర విద్యార్థి ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అటు బీహార్లో ఉప ఎన్నిక జరిగింది. దేశంలో 3 ఉప ఎన్నికలు జరిగితే బీహార్లో జరిగినటువంటి ఉప ఎన్నిక, బాంకీపూర్ ఉప ఎన్నిక చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితం వచ్చింది. అక్కడ
ఆ ఫలితము ఈ రెండు ఫలితాలు అంటే 30 ఏళ్లకు పైగా అప్రతిహత విజయాలు సాధించిన భారతీయ జనతా పార్టీ బాంకీపూర్ ఉప ఎన్నిక. ఉప ఎన్నికే చిన్నదే, కానీ దాని ఫలితము పెద్దగా రాజకీయ ప్రభావాన్ని చూపించింది. కాబట్టి ఈ రెండు పరిణామాలతోటి దేశంలో రాజకీయాలు, దేశంలో ఓటింగ్ సిస్టము, దేశంలో ఉన్నటువంటి పరిణామాలు యువత వైపుకి మళ్ళుతున్నట్టుగా, యువత ప్రభావితం చేయబోతున్నట్టుగా, 2029 ఎన్నికలు టార్గెట్ అవుతున్నట్టుగా మీరు చెప్తున్నటువంటి మాటలు మన చర్చ పెట్టుకున్నటువంటి అంశంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి యూత్ అంటే ఈ యువత, జన్జీ, జన్ ఆల్ఫా నుండి యూత్, నిరుద్యోగులు, విద్యార్థులు, ఈ మూడు వర్గాలు ఎంత మేరకు ఎన్నికలను భవిష్యత్తులో ప్రభావితం చేయబోతాయంటే, ఇప్పుడు అన్ని పార్టీలు యువజపమే చేస్తున్నాయి. యూత్ నామజపం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. దాంట్లో ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే, ఢిల్లీలో ఈ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా యువత ఉద్యమం చేస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన ఒక ప్రధాన విమర్శ ఏంటో తెలుసా? వీళ్ళ వెనకాల విదేశీ శక్తులు ఉన్నాయి, వీళ్ళు దేశద్రోహులు, బయట నుంచి ఫండింగ్ వస్తుందని ఒక ప్రధాన విమర్శ చేస్తే, ఆ ఫలితాలు ఏం జరిగాయో మనం చూస్తే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు. ఆగస్టు 6వ తారీఖు నాడు ముంబైలో ఒక పెద్ద యువజన సమ్మేళనం జరిగింది. ఆ యువజన సమ్మేళనాన్ని నిర్వహించింది ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ స్టేట్ అనేటటువంటి ఒక సంస్థ నిర్వహించింది. 2000 మంది యువతతోటి అతి పెద్ద యువజన సదస్సు నిర్వహిస్తే, దాంట్లో ఒక కీలకమైన 2 మాటలు అన్నారు మోహన్ భగవత్ గారు. ఏమన్నారనంటే, యువత దేశ వ్యతిరేకులు కాదు, వాళ్ళ ఆందోళనలను సమర్థనీయమే అని అన్నాడు. అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆ ఉద్యమం పట్ల వ్యవహరించినటువంటి తీరుకి పూర్తి భిన్నమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకు అనంటే, జరిగిన నష్టానికి దిద్దుబాటు చర్యల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ట్రబుల్ షూటర్ అయినటువంటి ఆర్ఎస్ఎస్ మోహన్ భగవతి ఈ వ్యాఖ్యలు చేశారంటే, ప్రభుత్వ వైఖరిని పరోక్షంగా మోహన్ భగవతి తప్పు పట్టినట్లుగానే మనం చూడాలి. ఇది అయితే, రెండోది కాంగ్రెస్ పార్టీ కూడా అనివార్యంగా యువత ఉద్యమంలోకి, యువత మద్దతు తెలపాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాంతో పాటు తెలంగాణకు వచ్చేసరకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైన ప్రతిపాదన తీసుకొచ్చారు. యూత్ ని అట్రాక్ట్ చేసుకోవటానికి ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి కనిష్ట అర్హత వయసుని 25 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు తగ్గిస్తామనేది వీళ్ళు తీసుకుంటే, మీరు బీఆర్ఎస్ చూడండి, యువ సంగ్రామ సదస్సు అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మన తెలంగాణ స్టేట్ లో భారతీయ జనతా పార్టీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయి బీజేపీ లడాయి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. అంటే నేషన్ లో గాని రాష్ట్రాల్లో గాని పార్టీలు ఒక అంశాన్ని స్పష్టంగా గుర్తించాయి. ఏంటి అనంటే, యూత్ మద్దతు లేకుండా, ముఖ్యంగా యూత్, అన్ఎంప్లాయిడ్ అండ్ స్టూడెంట్స్, వీళ్ళ ముగ్గురు మద్దతు లేకుండా రాజకీయంగా ఒక బలమైనటువంటి ఎన్నికలలో పోటీ చేయటం సాధ్యం కాదు అనేటటువంటి ఒక అభిప్రాయానికి వచ్చాయి. కాబట్టి ఆ రూట్ ని ఎంచుకున్నట్టుగా మనకు కనపడుతుంది. అందుకే యూత్ అనేది ఓట్ బ్యాంక్ కాదు, దట్స్ ఏ ఇన్ఫ్లుయెన్సింగ్ గ్రూప్, దట్స్ ఏ యాజిటేషన్ గ్రూప్. అది దేన్నైనా సాధించగలుగుతుంది, ఎంత బలమైనటువంటి ప్రభుత్వాలనైనా కిందికి దింపుతుంది అని చెప్పటానికి మనకి జూలై 20న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి పరిణామాలే. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఏ సంఘటన తీసుకున్నా, ఏ దేశాల్లో ఏ ఉద్యమాల వెనకాలైనా యూత్ ఉన్నటువంటి ఉద్యమాలు బలమైనటువంటి సక్సెస్ అయ్యాయి, ఫలితాలు సాధించాయి. మీకు బంగ్లాదేశ్ ఉదాహరణ చెప్పటానికి ఎందుకనంటే, బంగ్లాదేశ్ ఉద్యమం వెనకాల ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు. అంటే అక్కడే అదొకటైతే, మీకు నేపాల్లో యూత్ ఉంది. ఆ యూత్ ఏంటి అని అంటే, ఒక ర్యాపరు సోషల్ మీడియాను ఉపయోగించుకొని నేపాల్లో ఉన్నటువంటి నెపోటిజం పైన, నేపాల్లో ఉన్న అవినీతి పైన, నేపాల్లో ఉన్నటువంటి అవినీతి పాలకుల పైన ఎంత పెద్ద ఉద్యమాన్ని నిర్మించారు. అతనే ఆ దేశ ప్రధానమంత్రి అయ్యేటటువంటి పరిస్థితులు దారి తీసాయి అని అంటే, బట్ యూత్ వాళ్ళు ఎంచుకున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎంత ఇన్ఫ్లుయెన్సింగ్ గా మారుతున్నాయో మనకు కనపడుతుంది. కాబట్టి భవిష్యత్తులో అందరిది అదే దారి. భవిష్యత్తులో యూత్ ఫ్యాక్టర్ ని విస్మరించి రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు కనపడటం లేదు. ఓకే, రైట్ అండి. ఇక వెంకటరెడ్డి గారితో